మాట్లాడుతున్నావు. వాళ్ళకి ఇంతవరకు మాట్లాడలా, వాళ్ళ వాహనాలు అంటే నో. శర్మ దిస్ వెహికల్ ద్వారా స్మగ్లింగ్ జరిగేదేంటి స్వామి? అసలు స్మగ్లింగ్ పితామహుడే మన మంత్రి. వీళ్ళు స్మగ్లింగ్ చేసేదేంటి? 30 బస్తాలు తీసుకెళ్ళి స్మగ్లింగ్ చేస్తారా? అరే నాకు తెలియకడుతున్నా, ఎవడా ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంది ఇక్కడ? ఈ పీడి ఇది నిరూపించమని అడగపోయిన వాళ్ళని స్మగ్లింగ్ ఏమైనా కేసు పెట్టారా? శర్మ దిస్ ఈజ్ కాదు. ఏమైనా కేసు పెట్టారా వీళ్ళ మీద? ఎవరైనా శిక్షించారా? ఏది ఊరిన మాట చెప్పగానే సరే, నేను చెప్తే నువ్వు నిరూపించమంటున్నావు, వాళ్ళు చెప్తే నిరూపించమన్నావు నువ్వు. శర్మ మరి ఇంకే వాళ్ళు చెప్పారంటున్నావు. శర్మ నువ్వు రీజనబుల్ పాయింట్ అడుగు, ఐ కెన్ ఆన్సర్ దిస్. ఊరే వితండవాదం అడిగితే ఏం చెప్పాలి? నువ్వు వీళ్ళ అగ్రిమెంట్ చల్లదయ్యా బాబు, వీళ్ళు లబోదివ్వమని రోడ్డు మీద పడ్డారు, 9,260 మంది అంటే పోలవరం అగ్రిమెంట్ ఎందుకు చేశారంటే ఏం చెప్పాలి నేను? ఇంకా దానికి దీనికి సంబంధం పెడితే అదేనా సమాధానం? అదేనా మీరు చెప్పేది? మళ్ళీ ఇందాకేమో రైతుల గురించేమో నువ్వు పోరాడింది లేదంటావు, మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళ గురించి పోరాడితేనేమో దానికి అగ్రిమెంట్ అంట. నో, దట్ ఈస్ నాట్ ది వే. దిస్ ఇస్ ది ప్రెస్ మీట్. ఐఎమ్ సేయింగ్, నువ్వు క్వశ్చన్ అడుగు, నేను సమాధానం చెప్తాను. డిబేట్కి రామాగా. డిబేట్కి వచ్చేది డిబేట్కి వచ్చేది ఇక్కడ చేరేసుకో, నాకేం అభ్యంతరం లేదు. డిబేట్కి వచ్చేది ఇక్కడ చేరేసుకో. యూ ఆస్క్ ది క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ ఇట్. మళ్ళీ దాన్ని నువ్వు అదెట్టా ఇదెట్టా అంటే దట్ ఈస్ నాట్ ది వే టు. మినిస్టర్ ఏం చెప్పాడో అదే నువ్వు చెబుతున్నావు, నాకేం అభ్యంతరం లేదు. ఏం చెప్పాడు మినిస్టర్? నేను శర్మ మరింకోసారి చెప్తున్నా, వెహికల్ వల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెట్టు. నేను ఐఎమ్ క్వశ్చనింగ్ ది అగ్రిమెంట్ అనేది 72 మాసాలకు చేసుకున్న అగ్రిమెంటు 50 మాసాలకి 52 మాసాలకి నువ్వు క్యాన్సిల్ చేస్తున్నావు. ఆల్టర్నేటివ్ చూపించకుండా క్యాన్సిల్ చేస్తున్నావు. ఇది చట్ట వ్యతిరేకం అని చెప్తున్నా. వాడు 100 చెప్పనే ఎవరైనా కానీ, ఇది చట్ట వ్యతిరేకం. ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టు నోటీస్ ఇచ్చింది. ఇదేం చెప్పేది? వండర్ఫుల్ కాదు. నేను ఇంకోటి చెప్తున్నానబ్బా. ఒకటి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అయ్యా డ్యాగ కన్ను చంద్రబాబు, నీ కన్ను తెరిచి, మూసుకున్న కన్ను తెరిచి వాళ్ళకి న్యాయం చేయి. 20,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చేయమనేది ఒకటి. నువ్వు న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామనేది రెండో పద్ధతి. వైసీపీ పార్టీ వాళ్ళ తరఫున మనం సపోర్టింగ్ ఉంటాం. ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో వేశారు. ఆ వేసింది ఏదో నోటీస్ వేశారు. దెన్ వీ విల్ ఫైట్ అవుట్ ఇన్ ది కోర్ట్స్. అవన్నీ కదా. స్కూల్కి వెళ్ళే పిల్లలకి దూరంగా స్కూల్ రద్దు చేసి మీరు రేషన్ వెహికల్ తీసుకెళ్ళలేరా? కిలోమీటర్ దూరం కూడా లేదు, రేషన్ డిపోకి రేషన్ తెచ్చుకోలేరా? అలాంటి వాటి వెహికల్ పెట్టి స్కూల్ ఎత్తేస్తారని ఒక జడ్జి వైసీపీ ప్రభుత్వం మీద స్విచ్చెస్ పాస్ చేశాడు. ఇది చాలా అది కాదబ్బా. ఇప్పుడు శర్మ, ఇప్పుడు జడ్జెస్ వాళ్ళు స్విచ్చెస్ పాస్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ది కేస్ హియర్. ఇక్కడ నేను అడుగుతుంది దానికి కాదు. నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎక్కువైపోయి తెలియతే అట్లా, అది వచ్చిన ప్రాబ్లము. నువ్వు డిబేట్లోకి వెళ్తున్నావు. నేను యూ ఆస్క్ ద క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ ఇట్. అది కాదు, నువ్వు అది కాదబ్బా. నువ్వు ప్రశ్న అడుగు, నేను సమాధానం చెప్తా. అంతేగాని నువ్వు ఎక్కడికో ఈ సబ్జెక్టు డిబేట్ అయిపోయి పోలవరానికి వెళ్ళి అది రైతుల అగ్రిమెంట్లకి వెళ్ళి జడ్జెస్ ఎప్పుడో స్టిచ్ పాస్ చేసిన అవన్నీ అడిగితే దట్ ఈస్ నాట్ ది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే రేషన్ వెహికల్ విషయంలో వాళ్ళ బాకీలు మేము కట్టి వాళ్ళ వెహికల్ వాళ్ళకి అప్పగిస్తామని ఉచితంగా. నేను ఒక మాట చెబుతాను అబ్బాయి, ఉచితంగా అప్పచెప్తారా లేదా అని కాదు. ఐఆమ్ క్వశ్చనింగ్ ద అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ నల్ అండ్ వైడ్ ఎలా అవుతుంది ప్రభుత్వం మారితే అని అడుగుతున్నా. నువ్వేమంటున్నావు? అవుద్ది అంటున్నావు. అది చట్టం ఎక్కడ చెప్పలా. మీ ఇద్దరు చెప్తే నాకు సంబంధం లేదు. ఒక అగ్రిమెంటు 72 మాసాలకు చేసుకున్నటువంటి అగ్రిమెంటు 50 మాసాలకు నువ్వు క్లోజ్ చేయడానికి నీకు అర్హత ఎక్కడుంది అని అడుగుతున్నా. ఇట్ ఈస్ ఎ స్టాచ్యుటరీ బాడీ. గవర్నమెంట్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ. ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. చంద్రబాబు ఉంటాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా, లోకేష్ ఉంటాడా, పవన్ కళ్యాణ్ ఉంటాడా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఒక అగ్రిమెంట్ని 72 మాసాలకు చేసుకున్న తర్వాత దట్ ఇస్ ది పాయింట్ హియర్. నువ్వేం చేస్తావు? ఏంటి, నువ్వు ఉపాధి కల్పిస్తాను, ఆ 72 మాసాలకి 50 మాసాలకి జీతం ఇచ్చేసి పంపిస్తాను. దట్ ఇస్ ఆల్టర్నేటివ్స్. వారి ఉపాధి సంగతి ఏంటి అని అడుగుతున్నావు.
20,000 కుటుంబాలు. దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. నువ్వేమో పోలవరం అగ్రిమెంట్ గురించి వెళ్తున్నావు, నేనేం చేయను ఇంకా. అదే ఇక నువ్వు దేశంలో ఉన్న అగ్రిమెంట్లు అన్నీ చెప్పండి అట్టాగో. శర్మ, దట్ ఈస్ నాట్ ది వే అబ్బా, దట్ ఈస్ నాట్ ది వే, దట్ ఈస్ నాట్ ది వే. నో 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 శర్మ, మరొకసారి చెప్తున్నా, ఇది ప్రెస్ మీట్ క్లోజ్ చేయను. ప్రెస్ మీట్ అని మాట్లాడుకుందాం. నేను ప్రెస్ మీట్ ఈజ్ ఎ ప్రెస్ మీట్. యూ ఆస్క్ ది క్వశ్చన్, రీజనబుల్ క్వశ్చన్, ఐ కెన్ ఆన్సర్. నువ్వు డిబేట్కి వస్తే నేనేం చేయను అంటున్నా. అవును, డిబేట్ నువ్వు డిబేట్కే వస్తున్నావు. డిబేట్కి వస్తే పక్కన చేరేసుకుని వేరే కూర్చోవటమే, అది వేరే విషయం. మేము తప్పులు చేసామా రైట్లు చేసామా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ కెనాట్ బి డిసైడెడ్ హియర్. దట్ ఈస్ ఓవర్. ఇవాళ నా ప్రెస్ మీటు, నా కంటెంటు ఇది, పోలీస్ది, ఈ రెంటి మీద అడుగు, నేను సమాధానం చెప్తా. పోలీసుల విషయంలో కూడా నువ్వు అడగొచ్చు, ఏమండి మీరు కొట్టారుగా మీ టైంలో ఇట్టా. ఇప్పుడు పాయింట్ ఇది, ఈ పాయింట్ మీద నేను నొక్కి మాట్లాడుతున్నా. దీని ఏమైనా డిఫెన్స్ తప్పు ఉంటే చెప్పు. ఇక నువ్వు